ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయిడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. లోకమంతటికి కూడా దేవుడిచ్చి ఉన్నటువంటి ఆజ్ఞ ఇది ఏమిటంటే అందరూ అంతటను మారు మనస్సు పొందాలని. ఎందుకు మారు మనస్సు అంటే మరి భూమి మీద ఆదాము మొదలుకొని ఆఖరి వరకు ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులు అందరికీ కూడా తీర్పు ఉంటుంది. ఆ తీర్పునకు ఆధారం ఏమిటి? అమ్మా చెప్పావు, పునరుద్ధానము. ఆ తీర్పునకు ఏమిటి ఆధారము? పునరుద్ధానం. ఆ పునరుద్ధానమందు మరి తాను నియమించినటువంటి ఒక మనుష్యుడేమో తీర్పు తీరుస్తాడు. ఆ మనుష్యుడెవరు? మన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ ఇది మనము ఆలోచించవలసి ఉన్నటువంటి విషయము ఏమిటంటే మానవుడు పుట్టిన తర్వాత మరణిస్తాడు. పుట్టినటువంటి మనుష్యుడు మరణిస్తాడు. మరణించి ఉన్నటువంటి మనుష్యుని యొక్క మనుగడ చాలామందికి ఏమో తెలియట్లేదు. ఎందుకంటే మరణమే జీవితం యొక్క అంతము అని అనుకుంటారు. మరణమే జీవితం యొక్క అంతము అని అనుకుంటారు. కానీ మానవుని యొక్క మరణము అంతము కాదు. మరణించిన తర్వాత ఆ మనుష్యుడు మరి శాశ్వత కాలము కూడా మరి జీవిస్తాడు. శాశ్వత కాలము కూడా జీవిస్తాడు. మరి ఆ యొక్క జీవితము మరి ఎక్కడ? ఆ జీవితము ఎక్కడంటే మనకు రెండే. ఒకటి స్వర్గము, రెండు నరకము. మరి ఈ స్వర్గాన్నేమో పరలోకము అని మనకేమో దైవ గ్రంథమేమో బోధిస్తుంది. అలాగే నరకము అంటే మరి ఆరని అగ్ని గుండము అని తెలియజేస్తుంది. కావున ఈ ఆరని అగ్నిగుండంలోనికేమో మనము వెళ్ళకూడదు. దేవుని యొక్క మరి ఉద్దేశము కూడా మానవుడు ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళకూడదని. మరి దేవుడు ఎందుకు మరి తాను సృజించినటువంటి మానవుడు దేనితో దేవుడు సృజించాడు? మానవుని మట్టితో. దేనిని? మట్టితో దేవుడేమో మనలనేమో సృజించాడు. మరి సృజించినటువంటి ఆ మానవునికి దేవుడేమో వెలుగునేమో ప్రసాదించాడు. ఆ వెలుగు ఏమిటంటే నరుని యొక్క నాసికారంధ్రములలో జీవవాయువు. మరి దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఒక ప్రతిమ, మరి మానవుడేమో ఒక ప్రతిమ, మట్టితో చేయబడి ఉన్నటువంటి ఒక ప్రతిమ. ఆ ప్రతిమ ఎందుకంటే అది ప్రకాశించి మరి ఏం చేయాలి? లోకానికేమో వెలుగుని ఇవ్వాలి. కావున ఆ వెలుగు ఏమిటంటే దేవుని యొక్క జీవమే. ఆ జీవమే మనుష్యులకు వెలుగు. అర్థమవుతుందా నేను చెప్పినటువంటి మాట? అర్థమవుతుందమ్మా? ఇక్కడ మరి ఇక్కడ ఏంటంటే మనిషి ఎవరంటే మరి ప్రతిమ. మరి మనిషి ఎవరంటే దేవుని యొక్క ప్రతినిధి. మనిషి ఎవరంటే దేవుని యొక్క ప్రతిబింబము. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. మానవులు ఎవరంటే దేవుని యొక్క ప్రతిమలు. మానవులు ఎవరంటే దేవుని యొక్క ప్రతినిధులు. మానవులు ఎవరంటే దేవుని యొక్క
ప్రతిబింబములు. కావున ఈ యొక్క ప్రతిమ అయినటువంటి ఈ మనుషుని యొక్క ఈ దీపమేమో ఆరిపోయింది. ఎప్పుడు ఆరిపోయింది? దేవుని యొక్క మాట తప్పినందువలన. అంతే కదా, దీపం ఆరిపోయింది కదా. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నేను తినకూడదని, మరి నీవు ఈ మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, తిను దినమున నీవు నిశ్చయముగా సత్యదవు అని దేవుడేమో మరి నరునికేమో చెప్పాడు. మరి దేవుడు చెప్పి ఉన్నటువంటి ఆ మాటను అతిక్రమించి ఉన్నందువలన మానవునికి ఏమొచ్చింది? మరణము వచ్చింది. అంటే ఆ దేవుని యొక్క దీపము ఆనాడే ఆరిపోయింది. ఇప్పుడు మరి ఎక్కడి నుంచి తీయబడింది ప్రతిమ? మట్టి నుంచి తీయబడింది. దీపం లేనటువంటి ప్రతిమ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళా మట్టిలోనికే వెళ్ళిపోతుంది. మరలా మట్టిలోనికే వెళ్ళిపోతుంది. అంతే కదా. మనం దీపాలు వెలిగిస్తాం. చాలామంది నిన్నే చూశాను, ఎన్ని దీపాలు పట్టుకొని ఆ రాత్రి ఊరేగించారో. సాయంకాలం మాకు స్థలమే ఇవ్వలేదు. అయితే ఆ దీపాలు ఆరిపోయిన తర్వాత ఆ ప్రమిదలు ఎక్కడ ఉంటాయి? మరలా మట్టిలోనే కలిసిపోతాయి. అలాగే మనిషి ఏం చేస్తాడంటే, దేవుని యొక్క మాట అతిక్రమించి ఉన్నందువలన ఏమి కలిగిందంటే, మట్టిలోనికేమో ఈ మొన్నైనటువంటిది మట్టిలోనికి వెళుతోంది. మరి దేవుడు దయచేసి ఉన్నటువంటి ఆ జీవాత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొద్దకేమో వెళ్తుంది. మరి దేవుని యొద్దకు వెళుతుంది. దేవుని యొద్దకు ఎందుకు వెళుతుందంటే, మరి తాను నియమించినటువంటి మనుష్యుని చేత తీర్పు తీర్చబడుటకు, అది తీర్పు తీర్చబడుటకేమో వెళుతుంది. మరి ఆ తీర్పు ఇక్కడ తీర్పు అనేసరికి మీరు గుర్తుంచుకోవలసినటువంటి 3 తీర్పుల గురించి మరి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా. ఏమిటంటే, మరి మొట్టమొదట ఎవరికి తీర్పు ఉంటుంది? విశ్వాసులకు. అది ఎక్కడ? మధ్యాకాశంలో. అది అంటే ప్రభువుని మరణించి ఉన్నటువంటి వారు అందరూ కూడా మరి మట్టిలో కలిసిపోయిన తర్వాత, మరి ఆ ప్రభువు వచ్చేటప్పుడు, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చేటప్పుడు ఏం కలుగుతుందంటే పునరుద్ధానము. పునర్జన్మ కాదు అది. ఏది? పునరుద్ధానము అంటే తిరిగి లేచుట. పునర్జన్మ అంటే తిరిగి పుట్టుట. పునరుద్ధానం అంటే తిరిగి లేచుట. ఏ విధముగా లేస్తారంటే, ఏ శరీరం అయితే మట్టిలో కలిసిపోయిందో ఆ శరీరానికి బదులుగా అక్షయమైనటువంటి శరీరాన్నేమో దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇచ్చి ఉన్నటువంటి ఆ శరీరంలో ఎవరిదైతే ఆ శరీరంలో వాళ్ళు మళ్ళా అందులోనికేమో వస్తారు. వచ్చి ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే మధ్యాకాశానికి. ఆ ప్రభువే మనల్ని తీసుకుని వెళ్తాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో అది వ్రాయబడి ఉంది. అయితే అక్కడ తీర్పు ఉంటుంది. అక్కడ మరి తీర్పు ప్రారంభము. ఆ తీర్పు అయిన తర్వాత 7 సంవత్సరములు ప్రభువుతో ఆ మధ్యాకాశంలో ఉన్న తర్వాత మరలా భూమి మీద ఒక తీర్పు ప్రారంభమవుతుంది. ఎన్ని సంవత్సరాలకి? 7 సంవత్సరములకు. ఎందుకంటే మనం 7 సంవత్సరములు కూడా మధ్యాకాశంలోనే ఉంటాం. మరి ఆ మధ్యాకాశంలో ఉన్నటువంటి ఆ ప్రభువు మరి భూమి మీదకేమో వచ్చేటప్పుడు మరి తీర్పేమో ప్రారంభమవుతుంది. ఆ తీర్పులో వేరు చేయబడతారు. ఏంటంటే అక్కడ మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది ఏంటంటే గొర్రెలు, మేకలు. ఆ తీర్పులో ఎవరు? ఇక్కడ ఆ తీర్పు ఎవరికంటే మరి ఆ భూమి మీద, మా జాగ్రత్త వినండి, యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇంకా అయిపోలేదు అంతం. మనమైతే మహిమ శరీరములతో ఆ ప్రభువుతో కూడా వస్తాము. ఆ వచ్చేటప్పుడు మనము ఆ ప్రభువుతో కూడా ఈ లోకాన్నేమో పరిపాలిస్తాము.
మరి పరిపాలించి ఉన్నటువంటి మరి మరి పరిపాలించడానికి ముందుగా మరి యేసు ప్రభు ఏం చేస్తారంటే మరి తీర్పు తీరుస్తారు. ఎవరికంటే దీనిని అన్యజనాంగములు తీర్పు అంటారు. ఎవరు అన్యులంటే ప్రభువుని విశ్వసించి ఉన్నటువంటి వారు. మరి ఆయన ప్రజలు ఎవరు? మరి ఆ శ్రమ కాలంలో ఆ ప్రభువును గురించి సాక్ష్యము ఇచ్చి ఉన్నటువంటి వారు, ఆ శ్రమ కాలంలో సాక్ష్యం ఇచ్చి ఉన్నటువంటి ఆ ప్రజలకేమో సహాయము చేసి ఉన్నటువంటి వారు. వాళ్ళేమో ఏం చేస్తారంటే ఆ ప్రభువు కుడివైపునేమో ఆయనేమో చేర్చుకుంటారు. అక్కడ ఆ ప్రభువును తిరస్కరించినటువంటి వారు మరి ఏం చేస్తారంటే ఎడమవైపు ఉంటారు. వారు ఎక్కడికి వెళ్తారంటే అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 1000 సంవత్సరములు, ఆ 1000 సంవత్సరములు మరి మానవుని యొక్క ఆయుస్సు ఏమిటో మనకు యెషయా గ్రంథమేమో చెప్తుంది. ఆ పరిపాలన ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా మనకు తెలియచేస్తాయి. అది 2వ తీర్పు. ఆ తర్వాత 3వ తీర్పు ఎప్పుడంటే 1000 సంవత్సరముల తర్వాత. అదే తీర్పు అంటారు. అది ధవల సింహాసనం యొద్ద జరుగు తీర్పు. అది మరి ఆ తీర్పులోనికి ఎవరు వస్తారంటే ఈ యొక్క దేవుని నమ్ముకోలేనటువంటి వారు. అయితే ఇది భయంకరమైనటువంటి స్థితి. ఇటువంటి స్థితికి దేవుడికేమో అంగీకారం లేదు. కావున ఆ స్థితి నుండి మరి తప్పించుటకై దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే లోకానికి వెలుగును పంపించాడు. ఆ వెలుగెవరు? ప్రభువే. ఆ వెలుగెవరు? క్రీస్తు ప్రభు. కావున ఆ క్రీస్తు ప్రభువుని మరి విశ్వసించినటువంటి వారు ఎవరంటే మరి భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు మరి ఆయన నమ్ముకున్నటువంటి ఆయన యొక్క ప్రజలు. అది అందుకే అక్కడ ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్తాడు పౌలు. ఏమని చెప్తాడంటే, మీరు చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ మానవులందరూ కూడా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మానవుల గురించి పౌలు చెప్తున్నాడు ఏంటంటే మానవులందరూ కూడా సచ్చినవారు, జీవము లేని. సచ్చినవారు అంటే జీవం లేనివారే కదా, జీవము లేనివారు. అయితే ఆ జీవము ఎవరంటే మన ప్రభు అయిన క్రీస్తు. అది కావున మనమైతే మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా మరి మనలను మరి క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆ క్రీస్తునందేమో మనము విశ్వసించుట ద్వారా మనం ఏం చేసామంటే బ్రతికాం. మరి ఆయన యందు విశ్వాసం ఉంచుకున్నాడు ఎన్నటికీ నేను చనిపోడు. అందుకే మరి క్రైస్తవుడు ఎవరైనా సరే చనిపోతే ఆ చనిపోయినటువంటి క్రైస్తవుని గురించి మరి ఏమని మనం అంటాము? నిద్రించుచున్న క్రైస్తవులు అని అంటాం. నిద్రించుచున్న క్రైస్తవులు అని అంటాం. ఇది మరి అక్కడ ఆ తర్వాత అక్కడ ఏంటంటే ఆ మనుషుని యొక్క జీవితం కూడా నిత్యము ఆనందమే. మరి ఆ ఆనందదాయకమైనటువంటి ఆ జీవితాన్ని అనుభవించాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎవరికి? లోకానికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే ఇక్కడ మారు మనస్సు. ఏం కావాలి దేవునికి? మారు మనస్సు. ఇది గుర్తుంచుకోవాలి మీరు. మరి ఒక మనిషి రక్షణ పొందాలి, ఒక మనిషి నిత్యజీవములో ప్రవేశించాలి, ఒక మనిషి శాశ్వత కాలము కూడా ఆ ప్రభువుతో ఉండాలి అంటే మనిషికి కావలసినటువంటిది ఏంటంటే మారు మనస్సు. ఈ మారు మనస్సు ఎంతమందికి ఉంది? నిజంగా మారు మనస్సు అంటే ఏమిటో చాలామంది తెలియలేనటువంటి అంటే క్రైస్తవులు. మరి క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. మారు మనసు లేనటువంటి వాడు క్రైస్తవుడు ఎలాగవుతాడు? అక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే భ్రమలో బ్రతుకుతున్నారు. మేము బాప్తిస్మం తీసుకున్నాము, మేము చర్చికి వెళ్తున్నాము,
మేము దేవుని యొక్క కార్యాలు చేస్తున్నాము అని చాలామంది ఏం చేస్తారంటే వాత వేయబడినటువంటి మనస్సాక్షితో ప్రభువునేమో ఆరాధిస్తున్నారు. అటువంటి ఆరాధన మనకు తగదు. దయచేసి ఈ మారు మనసు, ఇక్కడ మారు మనసు లేకపోతే నీవు ఏది చేసినా సరే, అక్కడ చెప్తాడు. ఇది అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం చూసుకున్నట్లయితే చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21-24 వచ్చిన చూడండి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పప్పులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఇక్కడ పేతురు చెబుతున్నటువంటి మాట ఇది. ఎవరితో చెప్తున్నాడు? గారడీవాడైన సీమోను. ఇక్కడ వినండి. ఇది సమరయ పట్టణము. మరి సమరయ పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన. ఏమిటి ఈ సంఘటన అంటే, సంఘమేమో చెదిరిపోయింది. అపోస్తులు తప్ప అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయా యోదయ సమరయ ప్రాంతాలకేమో చెదిరిపోయారు. పౌలు, ఎందుకంటే క్రైస్తవ మతము వ్యాప్తి చెందుతుంది. మరి క్రైస్తవ మతమేమో వ్యాప్తి చెందుతుంది. ఏ విధముగా అంటే, ఆనాడు మరి ఎవరు ఇక్కడ పేతురు, మనం మొట్టమొదట ప్రసంగం చూసుకున్నట్లయితే పెంతెకొస్తు దినాన మొట్టమొదట ప్రసంగము ఎవరు చేశారు? పేతురు. సువార్త అంటే అక్కడ పేతురు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే 3 విషయాలు. ఏంటంటే ఆయన చేసి ఉన్న కార్యము. అమ్మా, సువార్త అంటే ఏంటి? ఆయన చేసి ఉన్నటువంటి కార్యము, ఇంకా ఆయన మరణము, ఆయన యొక్క పునరుద్ధానము. అదే ఆ 22-24 వచనాలు కనిపిస్తుంది. యేసు ప్రభువు గురించి చెప్తున్నాడు పేతురు. మరి అందరూ వింటున్నారు. అందరూ అంటే అక్కడ వివిధ ప్రాంతాల నుండి, వివిధ రకాలైనటువంటి దేశాల నుండి వచ్చి ఉన్నటువంటి అనేకమైనటువంటి భాషలు ఎరిగినటువంటి వారందరూ కూడా వచ్చారు. ఇతనైతే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే హెబ్రీ భాషలను మాట్లాడుతున్నాడు. అక్కడ ఇంగ్లీష్ అడిగితే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టుగా ఉంది. హిందీ వాడు ఉంటే హిందీ మాట్లాడుతున్నట్టుగా ఉంది. ప్రభువుని గురించి చెప్తున్నాడు. ఆశ్చర్యపోయారు. అందరికీ అర్థమవుతుంది అది. మరి అర్థమవుతున్నప్పుడు ఆ కార్యాన్ని చూసినటువంటి కొంతమంది ఏం చేశారంటే మరి విభ్రాంతి, మరి ఆశ్చర్యపోయిన తర్వాత ఈ పేతురు ప్రసంగం ముగించిన తర్వాత అందులో కొంతమంది ఏం చేశారంటే, అయ్యలారా, అక్కడ 37 వచనం చూసుకున్నట్లయితే ఏం కనిపిస్తుందంటే, 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37 వచనము. వారు ఆ మాట విని ఆ హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురు కడమ అపోస్తులను అడుగుగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇది ఇక్కడ చాలా బాధపడ్డారు. అయ్యో, మేము చంపి ఉన్నటువంటిది జీవాధిపతి. వారికి అంతవరకు తెలియదు, చంపేశారు. ఆ దుష్టుల చేత సిలువ వేయించి చంపేశారు. ఆ చంపినటువంటి వారికి ఈ పేతురు బోధ మరి విన్నప్పుడు ఇప్పుడు ఏమి చేయాలి? మరి దేవుణ్ణి చంపిస్తామే, లోకరక్షకుడు చంపేశామే అని వారి యొక్క హృదయంలో అక్కడ ఏంటంటే నొచ్చుకొని, అంటే గుర్చుకుంది వాక్యము.
ఆ గుర్చుకునేటప్పుడు ఎంత తప్పిదము చేశామో దీనికి ప్రాయశ్చిత్తం లేదే. కావున ఆనాడు కూడా ఎప్పుడైతే పేతురు చెప్పాడో, మీరు జీవాధిపతి అయినటువంటి ఆ యేసును దుష్టుల చేత చంపించితిరి అని ఎప్పుడైతే చెప్పాడో, అప్పుడు వారు వెంటనే ఆ వాక్యం హృదయంలో పనిచేసింది. అయ్యో, ఎంత తప్పిదము చేశామే, ఏదైనా సరిదిద్దుకోగలమే, ఇప్పుడు ఎలా సరిదిద్దుకోగలము, ఈ పాపం నుండి ఏం చేయాలి అని ఏం చేశారంటే, అక్కడ పేతురును ఎవరిని అడుగుతున్నారు? కడమ అపోస్తులను అడుగుగా. అది ఆవిడ పేతురు ఏం చెప్తున్నాడు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇది అంటే ఒక మనుషుడు రక్షణ పొందాలి, ఒక మనుషుడు నిత్య జీవానికి వెళ్ళాలి, ఒక మనుషుడు వెలిగింపబడాలంటే వాక్యాన్నేమో ఆ హృదయంలో అంగీకరించి మరి తాను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. అయితే అలాగా అక్కడ దైవగ్రంథం అలాగే ఆ అపోస్తుల కార్యములు అలాగే చదువుకోనండి, మనకేమో కనిపిస్తుంది. ఇప్పుడేంటి ఇక్కడ అటువంటి పేతురు యొక్క ప్రసంగం ద్వారా ఆనాడు కొన్ని వేల మంది ఆ రోజు ఏం చేశారు? మరి విశ్వాసము ద్వారా రక్షణ పొంది బాప్తిస్మం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత 5,000 మంది. ఇదేమిటి? ప్రభువునైతే అంతం చేసేసామే, ప్రభు యొక్క బోధ అయితే అంతమైపోయిందే అని అనుకున్నాము, వీలే కదా అనుకున్నాము, ఈ 12 కదా, ఈ 120 మందే కదా అనుకున్నాము. ఏమిటి అంతా విస్తరిస్తుంది? ఎక్కడెక్కడ విస్తరిస్తుంది? ఆయా దేశాల్లో కూడా. జాగ్రత్త వినండి. ఆయా దేశాల్లో అప్పుడు సువార్త విస్తరిస్తుంది. విస్తరించగానే ఏం జరిగిందంటే, ఈ పేతురు బోధను, ఈ అపోస్తుల బోధను ఖండించాలంటే ఒక మనుష్యుడు ఉన్నాడు. ఎవరు ఆ మనుష్యుడంటే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రాన్ని మరి బాగుగా ఎరిగినటువంటి వాడు. ఎవరు? సౌలు. పౌలే. ఎందుకంటే వీరి బోధన ఖండించగలిగినటువంటి వాడు. సామాన్యుడు కాదు, అపోస్తులుడైనటువంటి పౌలు. ఆనాడు ఎంతో పేరెనికి కలిగినటువంటి బోధకుడు ఎవరు? గమలీయేలు. ఆ గమలీయేలు వద్ద శిక్షణ పొందినటువంటి వాడు, బాగా డబ్బు ఉన్నటువంటి వాడు పౌలు. అంతవరకు శిష్యార్కమే. ఈ పౌలు కూడా బాల్యం నుంచి కూడా మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాడు. నేర్చుకోవడమే కాదు, దాన్ని అనుసరించినటువంటి వాడు. ఆ పౌలు ఏం చేస్తాడంటే, ఈ పౌలు అప్పటికి సన్హెద్రిము సభ సభ్యుడు. 70 మంది ఉంటారు ఆ సభలో, అందులో ఈయనొకడు. అంటే యోధా మత పరిరక్షణ కొరకు ఆ సభ ఏమో ఏర్పాటు చేయబడింది, యోధా మతాన్నేమో రక్షించడానికి. కావున ఆ 70 మందిలో మరి పౌలే ఈ మతాన్ని నాశనం చేయగలడు అని ఏం చేస్తారంటే అధికారాన్నేమో ఇవ్వగా, ఆ పౌలు ఏం చేశాడంటే ఈ క్రైస్తవులని హింసించడము ప్రారంభించాడు. తట్టుకోలేకపోయారు, అతని ధాటికి తట్టుకోలేకపోయారు. అప్పుడు ఏం చేశారంటే అపోస్తులు తప్ప సంఘ పెద్దలు కూడా 6, అప్పటికి స్టెఫన్ చనిపోయాడు అనుకోండి, ఈ 6 కూడా చెదిరిపోయారు, ఆయా ప్రాంతాలకు భయపడి పారిపోయారు. మన పౌలు గురించి చూస్తే మరి అంతటి గొప్పవాడు లేడు కదా క్రొత్త నిబంధనలో. తర్వాత అతను మారు మనసు పొందిన తర్వాత అంత గొప్పవాడయ్యాడు. కానీ ఇక్కడ ఆ పౌలు యొక్క హింస భరించుకోలేక ఏం చేశారు అంటే ఈ చెదిరిపోయినటువంటి వారిలో ఫిలిప్పు ఒకడు, సంఘ పెద్ద. ఈ సంఘ పెద్ద ఫిలిప్పు వెళ్ళాడు. ఫిలిప్పు వెళ్ళిన తర్వాత అతడు ఏం చేశాడంటే మరి
సువార్త ప్రకటించాడు. ఆ సువార్త మరి ప్రకటిస్తున్నాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. అందులోనే 8వ అధ్యాయము 6వ వచనము. జనసమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వెదిలిపోయెను. పక్షవాయువు గలవారు కుంటివారును అనేకులను స్వస్థత పొందిరి. అందరూ అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషము కలిగెను. ఇక్కడ ఈ పిలుపు మీకు తెలుసు కదా, ఎంతమందికి తెలుసు? సేవకులు తెలుసు. పిలుపు అంటే సంఘ పెద్ద. అపోస్తలులు అయితే యెరూషలేములో ఉండిపోయారు. ఈ సంఘ పెద్దల్లో స్తెఫను చంపబడ్డాడు. అందులో పిలుపు ఒకడు. ఈ పిలుపు ఏం చేశాడంటే మరి చెదిరిపోయి ఊరుకొన్నాడు, భయపడి సువార్తేమో ప్రకటిస్తున్నాడు. ఎక్కడ ప్రకటిస్తున్నాడంటే సమరయ ప్రాంతానికేమో వెళ్ళిపోయాడు. సమరయులు అంటే మీకు తెలుసు కదా. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అతడు సువార్త బోధిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక కార్యాన్ని చేస్తున్నాడు. ఏమిటి ఆ కార్యము? మరి అద్భుతములు. ఏంటి? అద్భుతములు. అంతే కదా, నమ్మాలి కదా. ఎందుకంటే మనము వాక్యం చదువుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు వాక్యము అంతటా ప్రచురించిరి. మార్కు సువార్త ఆఖరి వచనం, అది ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం ఏం కనిపిస్తుందంటే మరి దేవుడు వెనువెంట జరుగుచూ వచ్చినటువంటి సూచక క్రియల ద్వారా వాక్యమును స్థిరపరుచుచుండెను. అంతేనా? చూసారా? వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుచుచుండెను. అమ్మ వినండి, ఇక్కడ దేన్ని స్థిరపరిచాడు దేవుడు? వాక్యమును. స్వస్థతలు కాదు. ఎంత క్లియర్గా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బోధిస్తున్నారు. మరి బోధిస్తున్నప్పుడు ఆ బోధ ఏంటంటే సువార్త. మరి సువార్త మరి విని ఆ సువార్త ద్వారా ఏంటంటే రక్షణ ఏమో కలుగుతుంది. అయితే ఆ రక్షణ కలగాలంటే దేవుడు ఇంకొక కార్యం చేస్తున్నాడు. ఏమిటి ఆ కార్యం? ఏమిటంటే వారి ద్వారా అద్భుతములు. అది ఆ రోజు అది అవసరము. అదొక సర్టిఫికేట్. ఆనాడు వీళ్ళు క్రీస్తు చేత పంపబడినటువంటి వారని ప్రజలు తెలుసుకొని వారు చెప్పినది నమ్మి రక్షణ పొందేటట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క అద్భుతాలనేమో చేస్తున్నాడు. అదే ఏంటంటే దేవుడు ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల ద్వారా వాక్యమును దేన్ని స్థిరపరిచాడు? వాక్యం. ఎక్కడ కూడా పిలుపు అదే చేస్తాడు. చూడండి, అందులో 6వ వచనం 8, 6 చూడండి. జనసమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. ప్రభువుని గురించి అన్నటువంటి మాటలే చెప్పాడు. ఆయన నమ్ముకుంటే మీకు రక్షణ. మీరు పాపములను ఒప్పుకొని మీ పాపముల కొరకు ఆ ప్రభువు మరణించాడని విరిగినటువంటి మనసుతో ఒప్పుకుంటేనే మీకు రక్షణ.
అతను చెప్పిన మాటల యందు లక్ష్యముంచగా. అప్పుడు ఏం చేశాడు ఫిలిప్పు? మరి ఇంకనూ అద్భుతాలు చేశారు. చేసిన తర్వాత మరి ఏం చేశారంటే ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన. కానీ అక్కడొక విచిత్రము ఏమిటంటే ఆ పట్టణంలో ఇంకొక మనుష్యుడు ఉన్నాడు. వాడే గారిడి వాడైనా అతడు కూడా అద్భుతాలు చేస్తున్నాడు. చూడండి, అతడు కూడా అద్భుతాలేమో చేస్తున్నాడు. అమ్మ వినండి, ఇక్కడ ఇద్దరు, ఒకడు ఫిలిప్పు, రెండవడు మరి గారిడి వాడైన సీమోను. మరి పేతురు కూడా సీమోను పేరు ఉంటుంది, జాగ్రత్త చూసుకొని మా పొరపడకండి. గారిడి వాడైన సీమోను ఇతడు అద్భుతాలు చేస్తున్నాడు. అక్కడ 9వ వచనం చూసుకున్నట్లయితే చూడండి, అందులో చదవండి ఒకసారి. సీమోను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఈ యొక్క గొప్పవాడని చెప్పుకొనుచు సమరీ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్యపెట్టిరి. ఇక్కడ లోగడ అంటే ఈ పిలుపు రాకమునుపు. లోగడ అంటే ఏంటి? ఎవరు? ఈ పిలుపు ఆ దేశానికి రాకమునుపు ఇతడు చేస్తున్నాడు కార్యాలు. అయితే అతడు చేసినటువంటి కార్యముల ద్వారా ప్రజలకి ఏంటి? విభ్రాంతి ఏముంది? విభ్రాంతి పరుచుచుండెను. తాను గొప్పవాడినని చెప్పుకొనుచున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరు మనుషుల్లో, ఈ పిలుపులో, ఈ గారడి వాడినటువంటి సీమోనులో ఉన్నటువంటి తేడా ఏమిటో తెలుసా? పిలుపు ద్వారా ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన. మరి గారిడి వాడైనటువంటి సీమోను ద్వారా ఆ పట్టణంలో ఏం కలిగింది? ప్రజలకి విభ్రాంతి. ఎందుకు విభ్రాంతి? ఇతడు మహా మేధావి, గారిడి వాడైనటువంటి సీమోను. అయితే ఇక్కడ ఎవరు గొప్పవారంటే మరి విభ్రాంతి పరుచువాడా? ప్రజలను విభ్రాంతి పరుచువాడా? లేకపోతే ప్రజలకు సంతోషము కలుగు చేయువాడా? ఇది మనము ప్రశ్నించుకోవాలి. ఈనాడు 10 మందిలోనికి మనము వచ్చేటప్పుడు మరి 10 మందిలో కూడా మనము ఏంటంటే మన ద్వారా ఇతరులకి సంతోషము కలగాలి. ఎందుకంటే ఇతడు మరి అతని విద్యలో మహాపండితుడనే చెప్పాలి, గారడి వాడైనటువంటి సీమోను. ఎందుకంటే దేవుని శక్తి అనబడినటువంటి ప్రజలందరూ కూడా ఏంటంటే తాను గొప్పవాడునని ప్రజలందరూ ఏం చేశారంటే అతన్ని ఎత్తేసారు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి విద్య ద్వారా. దానివల్ల సుఖమేముంది? ఈ గారిడి వాడేటటువంటి సీమోను కూడా పిలుపు చేసి ఉన్నటువంటి సూచక్రియలనేమో ఏం చేశాడు? ఇవి దైవ కార్యమని అతడు ఏం చేశాడు? అంగీకరించాడు. ఎందుకంటే మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి, లేకపోతే మనం ఏం చేసిన ప్రయోజనం లేదు. అదే 51వ కీర్తన. నీకు కేవలము విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కీర్తన 51:4 వచనం. అది ఆ కీర్తన అంతా కూడా ఏంటంటే తాను చేసి ఉన్నటువంటి ఆ తప్పిదములకై అతడు ఏం చేశాడంటే విరిగి నలిగినటువంటి హృదయంతో ఏం చేశాడు? మారు మనస్సు పొందాడు, పశ్చాత్తాపడి ఆ ప్రభువునేమో వేడుకొన్నాడు. కావున ఇక్కడ దేవునికి కావలసినటువంటిది అదే, బలులు కాదు.
అందుకే ఇతడేం చేశాడంటే, ఈ గారుడి వాడైనటువంటి సీమోను ఏం చేశాడంటే, మరి సూచక్రియలను చూశాడు, నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, మరి బోధకుని వెంబడించాడు. అయినా సరే అతని యొక్క హృదయ ఆలోచన దేవుని ఎదుట సరైనది కాదు. అప్పటికైనా బుద్ధి రాదండి. ఏమంటాడంటే, నా గురించి ఏడుకోండి మీరేనా అంటాడు. ఆ కింద వచ్చిన కనిపిస్తుంది. అతనే వేడుకోవాలి దావీదులాగా. ఎవరి పాపాలు ఆలో ఒప్పుకోవాలి. కానీ పాపము లేనివాడు ఎవరంటే ప్రభువే. ఆ ప్రభువు దగ్గరే నీవు చేసినటువంటి పాపములను ఒప్పుకొని దేవుడి ఎదుట నీవు హృదయం సరైనటువంటిదిగా అవునో కాదు. మరి సరైనటువంటిదైతే నీకేంటంటే, ఆ సరైనటిది కావాలంటే మారు మనసు పొందాలి. ఆ మారు మనసే దేవుడు కోరుతున్నటువంటిది. నీ యొద్ద నుండి కోరుతున్నటువంటిది అదే, ఏది కాదు. నీ భూములు కాదు, నీ ఆస్తులు కాదు, నీ బంగారాలు కాదు. దేవునికి కావలసినటువంటిది ఏంటంటే మారు మనసు. అవునా? అటువంటి మారు మనసు ఎవరైతే పొందుతారో, ప్రభువా నేను పాపిని, నా పాపం కొరకు నీవు మరణించావు, తిరిగి పునరుద్ధానం పొందావు, కావున నన్ను మన్నించు అని ఎవరైతే ప్రాధేయపడి ప్రార్థన చేస్తారో, వేడుకుంటారో, వారే నిత్య జీవము పొందుతారు. కావున ఆ దేవుడు వెలిగించినటువంటి ఆ వెలుగును పొందుకొని మనం ఏం చేయాలంటే, ఆ వెలుగినటువంటి ఆ క్రీస్తునేమో పొందుకొని మనము ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభువులో వర్ధిల్లాలని ముగిస్తున్నాను.